వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. మరోసారి తెలంగాణలో విగ్రహ వివాదం మొదలైంది. సచివాలయం ముందు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన చోట రాజీవ్ విగ్రహాన్ని పెడతారా అని ప్రశ్నిస్తుంది. బీఆర్ఎస్ వాదనకు చెక్ పెట్టేందుకు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ కూడా చేశారు. కానీ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఈ వివాదాన్ని తెరమీదకు తెచ్చింది గులాబీ పార్టీ. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ను తెలంగాణ సమాజం క్షమించదన్నారు. ఎందుకు ఈ వివాదం? రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుంది? సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చినా వివాదం ఎందుకు సద్దుమనగడం లేదు? ఇదే అంశం గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. తెలంగాణలో విగ్రహ రాజకీయం ఊపందుకుంది. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తెలంగాణ తల్లికి అపచారం చేశారంటూ మండిపడుతున్న పరిస్థితి. విగ్రహాన్ని కూలగొడతామని బీఆర్ఎస్ అంటుంటే దమ్ముంటే టచ్ చేసి చూడమని కాంగ్రెస్ అంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జయసారథి గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, బొమ్మెల రామూర్తి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా జయసారథి గారు, నమస్తే అండి. సార్, సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం వివాదం రేపుతుంది. తెలంగాణ తల్లికి అపచారం చేశారని బీఆర్ఎస్ ఉంటుంది. తెలంగాణలో ఎందుకు ఈ విగ్రహ రాజకీయం ఊపందుకున్న అనుకోవాలి? అంటే అది అనవసరమైనటువంటి వివాదం అండి. అవసరం లేనటువంటి వివాదం తెర మీదకి వచ్చింది. దానికి ఎవరు మొదటి అడిగేశారు, ఎవరు తర్వాత అడిగేశారు అని చర్చించడం కంటే ముందు కూడా ప్రభుత్వం కానీ ఆ ప్రతిపక్షం కానీ ఈ విషయంలో అనవసరమైనటువంటి రాద్ధాంతానికి దిగుతాం. ఒకటి ఏంటంటే, అక్కడ సెక్రటరీ కట్టిన తర్వాత అక్కడ ముందు ఉన్నటువంటి ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ మరి సడన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. రాజీవ్ గాంధీ మాజీ ప్రధానిగా, మరి ఆయన ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిగా ఆ విగ్రహాన్ని ఎక్కడ పెడితే ఆయనకి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అనవసరంగా రాజీవ్ గాంధీని వివాదంలోకి తీసుకొచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చుకుంటుందేమో అనుకుంటాను. ఎందుకంటే భవిష్యత్తులో కూడా దీన్ని రగులుతూ ఉంటుంది, కంటిన్యూస్ అవుతుంటది. ఒకవేళ వాళ్ళ పార్టీ నేతకు వాళ్ళు నివాళులు అర్పించాలనుకున్నప్పుడు ఒక వివాదరహితమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని పెట్టుకుంటే బాగుండేది. ఎందుకంటే రాజీవ్ గాంధీ విగ్రహాలు నగరంలో చాలా చోట్ల ఉన్నాయి. అంతకుముందు ఇదే నెక్లెస్ రోడ్ లో ఆ చివర ఇందిరాగాంధీ గారి విగ్రహం ఉంది. అక్కడ పెట్టినప్పుడు ఎలాంటి వివాదం లేదు. మరి ఒక వివాదాస్పద అంశానికి, అది తెలంగాణ సెంటిమెంట్ కి ముడిపడిన అంశానికి తోడయ్యే విధంగా చేసుకోవడం సరైనది కాదు. కాకపోతే ఒకవేళ కనీసం అక్కడే దాని పక్కనే వీలైతే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేసినా బాగుండేది. అట్లా కాకుండా ప్రత్యేకంగా మాజీ ప్రధాని గారికి నివాళులు అర్పించాలనుకున్నప్పుడు వారిని వివాదంలోకి లాక్కునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఆబ్వియస్లీ వస్తుంది. తెలంగాణ సెక్రటరేట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి, అది వాస్తవం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ తల్లి విగ్రహం, తెలుగు తల్లి విగ్రహం సెక్రటరేట్ పరిసరాల్లో ఉంది, సెక్రటరేట్ ముందు ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా అక్కడే ఉంటే బాగుండనేది. లోపల పెట్టడం అనేది మళ్ళీ సెక్రటరేట్ కు పరిమితం అవుతుంది తప్ప బయట నుంచి వచ్చేటువంటి వీక్షకులకు దాంట్లోంచి కనిపించేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. అది దాన్ని ప్రాశస్త్యం గురించి కూడా చర్చించుకునే అవకాశాలు తగ్గిపోతాయి. తనగిలి కేవలం సెక్రటరేట్ కు వెళ్లే వాళ్ళు మాత్రం చూస్తారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకుంటే అది కూడా బయటనే ఏర్పాటు చేయండి, అది కూడా దాని పక్కనే అక్కడే ఎక్కడో ఏర్పాటు చేసి ఆ పక్కనే రాజీవ్ గాంధీ గారి విగ్రహం కూడా మీకు కావాలనుకుంటే ఏర్పాటు చేసుకుంటే బాగుండేది. ఎందుకంటే అక్కడ ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్తూపం ఉంది, సెక్రటరేట్ ఉంది. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం అనేది సమంజసమైన తప్పేం లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా మేము రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తామని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రధానిగా ఆయన గౌరవించండి. కాబట్టి అక్కడ అవుతే పక్కన పెట్టండి, అక్కడే ఏర్పాటు చేయండి, అదే ఆవరణలో ఏర్పాటు చేయండి. దాంట్లో ఒకటి ఆవరణలో రెండు ఉంటే తప్పేం లేదు కదా, ఒకటే ఉండాలనేది కూడా ఏం లేదు కదా. కాబట్టి అనవసరమైనటువంటి రాద్ధాంతం చర్చ జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ సెక్రటరీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో సంబంధం లేదు. ఆయనే భారతదేశ ప్రధానిగా పనిచేశారు, ఆ విషయంలో ఎవరికి డిస్ప్యూట్ లేదు. ఆయన టెక్నాలజీ గురించి ప్రయత్నం చేశారు, ఇవన్నీ ఉన్నాయి. అలాంటి విషయంలో ఎవరికి డిస్ప్యూట్ లేదు. అలాగే ముందు చూపుతోటి కంప్యూటర్ యుగంలో తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేశారని, అట్లాంటప్పుడు హైటెక్ సిటీ ఏరియాలో కూడా ఏర్పాటు చేయొచ్చు అక్కడ విగ్రహాన్ని. ఆయన పీరియడ్ లోనే అప్పుడు అక్కడ టెక్నో పార్క్ కు ఫౌండేషన్ జరిగిందనేది కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో
అనవసరంగా ఒక సెంటిమెంట్ తో కూడిన అంశాన్ని, రేపేటువంటి అంశాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పూసుకోవడం అంటుందేమో అనిపిస్తోంది. వాళ్ళు అంగీకరించబోదు, మేము ఖచ్చితంగా పెడతాం, బీఆర్ఎస్ అన్నందుకు బలవంతంగానే పెడతామని మాట్లాడదు, మేము ముందు అనుకున్నాం అని చెప్పొచ్చు. కానీ ఒకవేళ అక్కడ మాత్రం సెక్రటరియట్ ముందు మాత్రం ఆ సెక్రటరియట్ పరిసరాల్లో, సెక్రటరియట్ లో కంటే సెక్రటరియట్ బయట తెలంగాణ తల్లి ఉంటే రోజు వందల మంది, వేల మంది అక్కడికి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను సందర్శించడానికి వస్తారు. కాబట్టి వాళ్ళకు ఒక తెలంగాణ తల్లి ఇది అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఇది ఉంటుంది, గతంలో కూడా ఉండే. కాబట్టి అది తెలంగాణ వాదులకు బయట బాటంగా చాలా మంది మాట్లాడకపోవచ్చు, కానీ చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయం అదే. అందుకే అరగోపాల్ లాంటి వ్యక్తులు కూడా లేఖ రాసింది, రాహుల్ గాంధీ గారికి కూడా లేఖ రాసింది చాలా మంది. అరగోపాల్ లాంటి వ్యక్తులు, మిగతా వీళ్ళు కాదు. కొద్దిమంది జర్నలిస్టులు కామెంట్ చేయొచ్చు, కానీ అక్కడ చేయడం వల్ల రేపు ఇంకొక పార్టీ వస్తుంది, వాళ్ళు మా పార్టీ నేతను పెట్టుకుంటాం అనొచ్చు కదా. అట్లా అది సెక్రటరియట్ అనే పరిసర ప్రాంతం అనేది ఏ పార్టీకి సంబంధించినటువంటి కాదు, అది ప్రభుత్వానికి సంబంధించి. ప్రభుత్వం అంటే మళ్ళీ అందరికీ యాక్సెప్టెన్స్, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉంటే మంచిది అనేది నాకు వ్యక్తిగత అభిప్రాయం. ఇంకా ఆ విషయంలో అనవసరంగా దాన్ని రాజీవ్ గాంధీని వాళ్ళ పార్టీ నేతను వాళ్ళు అనవసరంగా వివరాలు లాక్కుంటున్నారనే అభిప్రాయం. ఖచ్చితంగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని లోపల పెట్టినాం అంటే కంపాసినేట్ చేసినారు. అది విమర్శ వచ్చిన నేపథ్యంలో బయట మేము ఇది పెడుతున్నాం కదా, లోపల అది పెడుతున్నాం అని చెప్పింది. అట్లా కాకుండా బయటనే కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే అది ఏదో ఒక 4 గోడల మధ్య ఉండేటువంటి విగ్రహం కాదు, అది తెలంగాణ తల్లి విగ్రహం. బయట ఉండాల్సినటువంటిది బాహ్య ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ తల్లి ఈ విధంగా అంటే మన తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలను అన్నింటినీ కూడా తెలిపే విధంగా అక్కడ అవకాశం ఏర్పాటు మొదటి నుంచి వివాదం అయింది కదా, ఆ విగ్రహం బాగాలేదు, రూపం మార్చినాం అది అని చెప్పేసి అన్నారు. అట్లా సెంటిమెంట్ తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలను వివాదం చేసుకోవడం సరైనది కాదు, పద్ధతి కాదు అనేది నేను చెప్తాను. రైట్. మనతో పాటు శంకరుల రవికుమార్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. ముందుగా డాక్టర్ లింగమేధవ్ గారు మీరు చెప్పండి, ముఖ్యంగా ఇది అనవసరమైన వివాదం, రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు ఇప్పుడు అనవసరంగా తెచ్చారు అని చెప్పి అంటున్నారు. ఎందుకు సచివాలయం ముందే ఏర్పాటు చేయాలని అంత మొంకిపట్టు ఎందుకు పట్టాల్సి వచ్చింది? ముందు అందరికి నమస్కారం అండి, మీకు ప్యానలిస్ట్ లో అందరికి. ఇవాళ రాదంతం చేస్తుంది ప్రత్యేకించి బీఆర్ఎస్ నాయకులు అండి. వాళ్ళు దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి భారత రత్న ఇవాళ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితే ఈ దేశం కోసం వాళ్ళు ఫ్యామిలీ ప్రాణత్యాగాలు చేసినటువంటి వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఎంతో మంది యువతకు ఆదర్శం. ఈ దేశంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకొచ్చి ఆనాడు చాలా మంది ఇదే బీజేపీ నాయకులు ఆపోజ్ చేసిరు. అట్లాంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవాళ చూస్తున్నాం ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రెవల్యూషన్ ఏ విధంగా, అదే విధంగా ఓటు హక్కుని 18 సంవత్సరాలకే తీసుకొచ్చి యువత కూడా ఈ దేశ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావాలని తప్పించినటువంటి వ్యక్తి ఇవాళ విగ్రహం పెడితే మరి బీఆర్ఎస్ నాయకులకు వచ్చిన నష్టం ఏందండి? ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలు ఏందండి? ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం డెఫినెట్ గా మననే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిను, సెక్రటరియట్ లోపల అంటే పరిపాలనలో అక్కడ లోపల భాగంగానే ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతున్నాం. మరి మీరు 10 ఏళ్ళు ఎందుకు పెట్టలేదండి? మీరు ఏం చేసిరండి? ఇవాళ దయచేసి అనవసర రాద్ధాంతాలు చేయకండి. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఒక మాజీ ప్రధాని విగ్రహం పెడితే మీరు ఎందుకండి ఇంత బాధ ఎందుకండి? కేటీఆర్ మాట్లాడే ఆశ ఏందండి? ఒకటి లింగమేధవ్ గారు ప్రతిపక్షాలు కానీ తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు కానీ చెప్తుంది ఏంటంటే సచివాలయం ముందు రాజకీయ నాయకుల్ని ఎందుకు అనే మాట ఒకటైతే, మీరు చెప్పినట్టు రాజీవ్ గాంధీ గారు నిజంగా చాలా చేశారు అనుకుంటే ఎక్కడైనా హైదరాబాద్లో ఏర్పాటు చేయొచ్చు కాదనేది మిగతా వాళ్ళ వాదనగా ఉంది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరీ లోపల పెడుతున్నాం కండి, మననే భూమి పూజ కూడా చేసిండు. ఇవన్నీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, 10 ఏళ్ళుగా మీరు తెలంగాణ తల్లి ఒక సమయం సరిపోలేదా అండి? ఒక విగ్రహం పెట్టడానికి 10 years ఇస్ నాట్ ఎనఫ్. మీరు ఆ రోజు ఏం చేసిరండి? ఇవాళ దయచేసి అనవసరంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, లింగమేధవ్ గారు ముఖ్యంగా బీఆర్ఎస్ వాదన ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన స్థలంలో ఇప్పుడు సడన్ గా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయాలి? వేరే చోట ఏర్పాటు చేయొచ్చు కదా, ఆల్రెడీ ప్రతిపాదించిన చోట ఎందుకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నారని అడుగుతున్నారు. మీరు మధ్యలో ఇంటరప్ట్ చేయండి, అదే చెప్తున్నాండి. 10 ఏళ్ళు మీరు ఏం చేసిన ఎందుకు పెట్టలేకపోయారు? మీరు దయచేసి అనవసర రాద్ధాంతాలు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. వాళ్ళ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ముక్కొని ఆడిస్తున్న డ్రామాలు ఇవన్నీ కూడా ఇవాళ మొన్ననే చూసాం. ఒకవైపు అంటే నేను ఏమంటున్నా అంటే మీరు నిజమైన ప్రతిపక్ష నాయకులు అయితే ప్రజాస్వామ్య సమస్యల గురించి మాట్లాడండి, ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. మొన్న ఖమ్మంలో వరదల గురించి మరి ప్రతిపక్ష నాయకుడు ఎడబడుతుందండి, ఫామ్ హౌస్ నుంచి ఎందుకు బయటకు రాడండి?
ఇవాళ దయచేసి దీని మీద రాజాంతం చేయకండి. కూల్చేస్తామండి. ఏం కూల్చేస్తామండి? ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. ఈ దేశ ప్రధాని అంటే మరి తెలంగాణ ఈ దేశంలో లేదా? ఏం మాట్లాడతారండి? దయచేసి అనవసరంగా అక్కడ మీరు ఎందుకు పెట్టలేదు 10 ఏళ్ళుగా? మీరు చేస్తే ఎవరొద్దన్నారు? మిమ్మల్ని ఆపింది ఎవరు? అంటే ఇవాళ మీరు తెలంగాణ తల్లి గుర్తొచ్చిందా 10 ఏళ్ల తర్వాత? నేను దయచేసి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ తల్లి అనేది తెలంగాణ తల్లి విగ్రహం అనేది మీరు కొత్తగా రూపొందించారు. అది బీఆర్ఎస్ పార్టీ సొత్తు కాదు, అది బీజేపీ పార్టీ సొత్తు కాదు, ఇంకో పార్టీ సొత్తు కాదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించేది. బీఆర్ఎస్ మీద భుజాల మీద పెట్టి తెలంగాణ తల్లిని జరపడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. రేపు భవిష్యత్తులో అనవసరమైన సెంటిమెంట్ ను రెచ్చగొట్టి గోపుకునేటువంటి విధంగా ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు కదా. మీరు ఈ పక్క ఏర్పాటు చేయండి, ఆ పక్క కావచ్చు ఈ పక్క ఏర్పాటు చేయండి. కానీ మీరు ఇంటర్నల్ పెట్టడం కంటే బాహ్యంగా పెట్టడం ద్వారా తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టయితే అది మీ పార్టీకి మేలు జరుగుతుంది. అరగోపాల్ అంటే బీఆర్ఎస్ పార్టీ నేత కాదు, ఆయన ఒక పౌర హక్కుల నేత. ఉద్యమంలో బీఆర్ఎస్ నిర్వహించారు, ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి మీరు నవీన్ గారు మీ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఆ పార్టీని తప్పైనప్పుడు మీరందరూ కూడా ప్రజల నుంచి వచ్చేటువంటి అభిప్రాయాలు తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కావాలంటే రాద్ధాంతం చేస్తుంది కావచ్చు రాజకీయంగా, కానీ మిగతా సెక్షన్స్ యొక్క ఒపీనియన్ ఏమొస్తుందని కూడా చూడండి మీరు. మీరన్న దానికి వాళ్ళ ప్రజల మేధావులు, తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు మీద వాళ్ళందరి అభిప్రాయం మేరకే ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రూపొందించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే పరిపాలన, తెలంగాణ పరిపాలన ఎక్కడి నుంచి అయితే జరుగుతుందో అక్కడే విగ్రహం పెట్టాలనుకున్నాం. ఇవాళ దాని అందరూ కూడా తెలంగాణలో మెజార్టీ మేధావుల అభిప్రాయాల మేరకే నిర్ణయం జరుగుతుంది. ఇవాళ ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయం జరుగుతుంది సార్. దయచేసి ఇది ఎక్కడో గతంలో లెక్క ఫామ్ హౌస్ నుంచి నిర్ణయాలు జరగదు. ఏ నిర్ణయమైనా కూడా ముఖ్యమంత్రి, మంత్రిమండలి, మిగతా అందరి సబ్బండ వర్గాల అభిప్రాయం మేరకే నిర్ణయం జరుగుతుంది తప్ప ఇవాళ గతంలో లెక్క గడిలలో కూర్చొని ఇష్టం ఉన్నట్టు చేయడానికి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సార్. డెఫినెట్ కూడా మేధావుల అభిప్రాయం మేరకే నిర్ణయాలు జరుగుతాయి. రైట్, మనతో పాటు బొమ్మెర రామూర్తి గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామూర్తి గారు నమస్తే అండి. ముఖ్యంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెడితే తప్పేంటనేది ఒకటైతే, పెడదామన్న విగ్రహాన్ని కూల్చివేస్తామనడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నారు. అందరికీ నమస్కారము. పెద్దలు మాట్లాడారు. నాతో డిబేట్ లో పాల్గొంటున్న వాళ్ళు చాలా మంది 4 ఉన్నారు. వాళ్ళకు నిజంగా మా లింగం యాదవ్ గారు అయితే తమ ఆత్మను సంపుకొని మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయనకు ఆత్మ సాక్షి ఉన్నాడంటే నిజంగా వాస్తవం మాట్లాడారు. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు, ఆయన చాలా పోరాటాలలో ఉన్నవాడు, ఇంత చదువుకున్న వాళ్ళు, ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళు. ఆత్మను చంపుకొని మాట్లాడకండి దయచేసి. మీరు ఎక్కువ మాట్లాడి మీ యొక్క విజ్ఞతాన్ని, మీ యొక్క ఆత్మగౌరవాన్ని చంపుకోకండి. ఢిల్లీ నాయకుల కింద తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి దయచేసి. నేను తెలంగాణ ఉద్యమకారిని, మీకు తెలుసు మిత్రమా. ఇప్పుడు పెద్దలు చెప్పారు, రాజకీయ విశ్లేషకులు, మీరు ఎందుకు కక్షపూరితమైన వాతావరణం చేస్తున్నారు? రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలంటే మీ తెలంగాణ, మీ గాంధీ భవన్ లో పెట్టుకోండి, మీ ఇళ్లలో పెట్టుకోండి, లేదా ఇంక వేరే ప్లేస్ లో పెట్టుకోండి. చాలా విగ్రహాలు ఉన్నాయి, మేమేం అనలేదు కదా. తెలంగాణ తల్లి పెట్టాల్సిన ప్లేస్ లోనే పెట్టాల్సిన అంత కుచితం ఎందుకు? అంత రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం రావడమే ఇష్టం లేదు కదా. అదే నా కోపము. అందుకే తెలంగాణ తల్లిని వ్యతిరేకిస్తున్నాడా? కాబట్టి మీరు చేసే పని చాలా దుర్మార్గం. మేధావులు, తెలంగాణ విద్యావంతులు, తెలంగాణ రాజకీయ నాయకులు అందరూ తుప్పుకున్న మీ ముఖం మీద ఊస్తున్నా మీకు సిగ్గు రాకుంటే ఎట్లా? మీకు ఇంకా బుద్ధి రాకుంటే ఎట్లా? అందరు కూడా తుప్పుకున్న మీ ముఖాల మీద కూడా ఊస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం తప్ప అక్కడ వేరే విగ్రహం ఉండొద్దని అంటున్నారు. ఇంకా ఎందుకు మీరు ఇంకా మాట్లాడుతున్నారు? ఇంకా ఎవరిని ఉద్ధరించడానికి మాట్లాడుతున్నారు? కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా నేను చెప్తున్నాను, మామూలుగా తెలంగాణ పోరాటంలో ఎన్నో విగ్రహాలు కూల్చిన వాళ్ళం. అదే ట్యాంకు బండ్ మీద ఉన్న విగ్రహాలను కూడా కూల్చినాము. కాబట్టి తెలంగాణకు సంబంధం లేని, తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే తీసేస్తాం. మా గవర్నమెంట్ మళ్ళీ 5 సంవత్సరాలు ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళ పని అయిపోయిందిగా. ఈ 9 నెలల్లోనే వీళ్ళు చేసే గొప్ప పనులు ఒక్కటి కూడా కాకపోగా, చేసిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చపోగా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి మేము చాలా క్లియర్ గా ఉన్నాం. మేము తెలంగాణ అస్తిత్వం తప్ప, తెలంగాణ ఆకాంక్ష తప్ప, తెలంగాణ అభివృద్ధి తప్ప, తెలంగాణ మనోభావాలు తప్ప మాకు వేరే ఆలోచన లేదు, మాకు వేరే ఆలోచన ఉండదు. ఎందుకంటే మేము ఉద్యమకారులం.
కాబట్టి చాలా క్లియర్ గా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు తీసేసి వేరే దగ్గర పెడుతున్నాం చాలా బరాబర్, లేకపోతే మేము ఈ మధ్యలోనే కూలగొడతాం లేదా మేము అధికారంలోకి వచ్చినాకనైనా వెంటనే తీసేస్తామని మా నాయకులు చెప్పారు, మా యొక్క మేధావులు చెప్పారు. తర్వాతనైనా ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. రాసి పెట్టుకోండి ఇంకో 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా అది తీసేస్తామని ఈ సందర్భంగా. రామూర్తి గారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చివేస్తామని చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రత్యక్షంగా సంబంధం లేని వ్యక్తి అని చెప్తున్నారు. కానీ దేశానికి ప్రధానమంత్రి లింగమాధవ్ గారు మీరు మాట్లాడదు కానీ ఒక్క నిమిషం. ముఖ్యంగా రామ్మూర్తిని ఒక సవాల్ చిన్న ప్రశ్న అడగాలనుకుంటండి. దయచేసి ఇప్పుడు రామ్మూర్తి అన్న ఉద్యమకారుడు, టిఆర్ఎస్ లో ఉన్నది ఎవరండి ఉద్యమకారులు? మరి మీలాంటి వాళ్ళు ఎక్కడ ఉండండి? దయచేసి ఉద్యమకారుగా మీకు చేతులు జోడించి కావాల్సింది తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచకండి, తెలంగాణ తల్లిని కించపరచకండి. చెప్పండి. రైట్ రాజీవ్ గాంధీ చేసిన దేశ ప్రధాని పెట్టండి. తెలంగాణ సెక్రటరీ ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్తూపం పక్కన తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలా? దేనికి సంబంధం లేదు. రాజీవ్ గాంధీ రాజకీయ నాయకుడు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడి విగ్రహం ఉండాలా? మీరు చెప్పండి. తెలంగాణ చదువుకున్న వాళ్ళు కదా, కొంచెం సోయి లేదా? మీరు చెప్పాలా వద్దా? రేవంత్ లింగమాధవ్ గారు ఎవరో ఒక్కరే మాట్లాడండి. మీ ఇంటర్నెట్ సరిగ్గా పనిచే, మీ వాయిస్ కూడా సరిగ్గా రావడం లేదు. రైట్ రామూర్తి గారు, నిజానికి చాలా క్లియర్ రాజీవ్ గాంధీ విజయ్ భయ్య, నేను ఒకటే లింగ యాదవ్ గారికి కానీ ప్యానెల్ లో ఉన్న వారికి కానీ మా రవికుమార్ గారు కూడా ఉన్నారు, బీజేపీ మిత్రులు, అది పార్టీలకు సంబంధించింది కాదు. తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సాంప్రదాయాలకు, తెలంగాణ ఔన్నత్యానికి సంబంధించిన తల్లి విగ్రహం. కాబట్టి మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని బేషరతుగా ఏ ప్లేస్ లో అయితే నిర్ణయించారో గత ప్రభుత్వం ఆ ప్లేస్ లోనే పెట్టాలి. మేము ఇష్టం వచ్చినట్లు ఇంట్లో పెడతాం, ఆ సెక్రటరియట్ లోపల పెడతాం. నీకెవరు చెప్పిండే? నాకు అర్థం కాదు. నీ విగ్రహం, నీ రాజీవ్ గాంధీ విగ్రహం ఎక్కడైనా పెట్టుకోండి, చాలా ప్లేస్లు ఉన్నాయి కదా. లింగమాధవ్ గారు ముఖ్యంగా మీరు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. రామూర్తి గారు ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ దేవతగా లేకపోతే తెలంగాణ తల్లిగా కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ భర్త విగ్రహం పెడితే తప్పేంటి? ఇది ప్రధానంగా కాంగ్రెస్ అడుగుతున్న క్వశ్చన్. ఇంతకు ముందు ఇదే రేవంత్ రెడ్డి చాలా నీచంగా మాట్లాడిన దుర్మార్గుడు. కేసీఆర్ గారు విగ్రహం పెట్టడానికి ఆపుతున్నారు అని అన్నాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా, సోనియా గాంధీ సచ్చినాక మీరు ఎక్కడైనా పెట్టుకోండి. ఒకవేళ సోనియా గాంధీ తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ తల్లి అక్కడ పెట్టకుండా వేరే దగ్గర ఎట్లా పెడతారు? చాలా దుర్మార్గం. తెలంగాణ సమాజం క్షమాపణ వెంటనే విగ్రహాన్ని తొలగించండి. మళ్ళీ ఈ రోజు విజయ్ గారు వాస్తవానికి నేను చాలా ఈ రోజు ఈ రోజు ఒక పక్క గణేష్ నిమజ్జనం జరుగుతుంది, ఒక పక్క ముస్లింల పండగ నడుస్తుంది. ఎవరు ప్రజలు లేని టైంలో ఈ రోజు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? దేనికి సంబంధం? రాజీవ్ గాంధీ జయంతి, వర్ధంతి, కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజా? ఎందుకు పెట్టాలి ఈ రోజు అంటే భయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి, మా కేటీఆర్ గారికి, మా కేసీఆర్ గారికి, మా పోరాటానికి భయపడ్డారు. భయపడి దొంగసాటున ఈ రోజు పెడుతున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. రేపటివద్దున ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని అయితే తీసేయడం ఖాయం. కావాలంటే కేసులు పెట్టుకోమని ఇప్పటికే ఎన్నో వందల కేసులు అయినాయి. మొన్న కూడా మా మీద అక్రమంగా కేసులు పెట్టారు, 100 కిలోమీటర్లు తీసుకుపోయారు. వీళ్ళ దుర్మార్గం తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. రైట్ రామూర్తి గారు, మనతో పాటు శంకరగౌడ రవికుమార్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రవికుమార్ గారు నమస్తే అండి. మీరు ఎలా చూస్తారు? తెలంగాణ సచివాలయం పక్కన అమరవీరుల స్తూపం ఉంటుంది, అలాంటి చోట రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది అటు బీఆర్ఎస్ అడుగుతున్న మాట, అలాగే కవులు కళాకారులు కూడా అడుగుతున్న క్వశ్చన్. మీరేమంటారు? ముందుగా ప్రేక్షకులకి, ప్యానలిస్టులకి, మీ ప్యానలిస్ట్ మిత్రులకి అందరికీ కూడా నమస్తే.
నేను లింగం యాదవ్ గారు ఉన్నారు, ఆయన పదే పదే ఒక మాట చెప్పినారు. తెలంగాణ మేధావుల అభిప్రాయం మేరకు, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల అభిప్రాయం మేరకే రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. నాకు ఏ మేధావుల, మరి ఓన్లీ కాంగ్రెస్ మేధావుల లేకపోతే తెలంగాణ ఐక్య వేదికలో ఉన్నటువంటి మేధావుల, అది కొంచెం చెప్పాలి క్లారిటీగా. నాకు తెలిసి ప్రభుత్వము విగ్రహాన్ని దయచేసి నువ్వు మిస్అండర్స్టాండ్. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన తెలంగాణ మేధావులు విజయితలు ఉద్యమకారులన్న నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఐ కెనాట్ డూ ఇట్. లింగనాథవ్ గారు మీరు మాట్లాడరు కానీ ఆయన కంప్లీట్ చేయండి. రైట్ మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు అన్ని మాట్లాడదురు కానీ. రైట్, నేనేమంటున్నా, తెలంగాణ తల్లి విగ్రహం మేధావుల అభిప్రాయం ప్రకారం ఏర్పాటు చేసింది, అది అట్లనే మొదటి నుంచి అట్లే ఉంది. మీరు కొన్ని మార్పులు చేసినట్టున్నారు, ఓకే ఫైన్. కానీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏ మేధావుల అభిప్రాయం సార్ నేను ప్రశ్నిస్తున్నానండి. ఇప్పుడు ఏ మేధావుల అభిప్రాయం మేరకు, ఏ సబ్బండ వర్గాల నేతల అభిప్రాయం మేరకు రాజీవ్ గాంధీ విగ్రహము ప్రభుత్వ ఆఫీస్ కి సంబంధించి అంటే సచివాలయం ముందు మీరు ఏర్పాటు చేయబోతున్నారు? అది ఎవరు పోనీ అఖిల పక్షంతో ఏమైనా డిస్కషన్ చేశారు? సరే ఓకే, మీరు చేయలేదు, మీరు మీ సొంత నిర్ణయం ప్రకారము మీరు అదే నియంత్రిత పోకడలు పోతున్నారు. సేమ్ కేసీఆర్ గారు ఏ విధంగా అయితే 9.5 సంవత్సరాల పాలన నియంత్రిత పోకడలు పోయినారో, ఇప్పుడు మీరు కూడా మార్పు కోసం అని చెప్పేసి అధికారంలోకి వచ్చి మీరు కూడా అదే నియంత్రిత పోకడలకు పోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, ఓకే. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఓటు ఎవరికి వేశారు, ఎటువంటి మార్పు కోసం వేశారు, ఎటుపోతుంది ఆ మార్పు? తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ రోజు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు, రేపు పొద్దున వాజ్పేయి గారి విగ్రహం పెడతా అంటాం మేము. దాని తర్వాత పివి నరసింహారావు గారి విగ్రహం ఎందుకు పెట్టారు? తెలంగాణ వ్యక్తి, ఆయన కూడా ప్రధానమంత్రిగా చేసాడు, దేశంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు, దేశ అభివృద్ధికి చాలా పాటుపడినాయి. ఆయన విగ్రహం ఎందుకు పెట్టారు? ఆయన విగ్రహం కూడా పెడతా అంటారు. మొరార్జీ దేశాయ్ విగ్రహం పెడతా అంటారు, ఇంకొక ఆయన విగ్రహం పెడతా అంటారు, ఇంకొక అన్ని పెట్టించుకుందాం. అట్లా ఎక్కడైనా ఉందా ఈ సంస్కృతి? ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా అసలు ఏ రాష్ట్రంలోనే ఉందా? ఆ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు, ఆ రాష్ట్రం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు, రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసిన వాళ్ళ విగ్రహాలు ఉంటాయి ఎక్కడైనా. మీరు నాకు అర్థం కాని దీన్ని ఎందుకు అంత మీరు బలవంతంగా రుద్దాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజల పైన అర్థం కాని విషయం ఒకటి. అంటే నాకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఈ మధ్యలో అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని విషయాల్ని బలవంతంగా అంటే ఈ యొక్క చర్చలో ఉండేటట్టుగా, మీడియాలో పత్రికాముఖంగా చర్చలో ఉండేటట్టుగా కొన్ని విషయాల్ని బాగా కావాలనే అటెన్షన్ డైవర్ట్ చేసినట్టుగా చేస్తున్నారు. మొట్టమొదటి వీళ్ళు ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఆ రైతుకు సంబంధించినటువంటి December 9 కల్లా ఇస్తున్నారు, అది ఇవ్వలేదు, దాన్ని మర్చిపోవడానికి మేడిగడ్డ ఇష్యూ తీసుకొచ్చినారు. దాని తర్వాత ఆ గొర్రెల స్కామ్ సంబంధించి కొంతమంది అధికారులు అరెస్ట్ చేసి దాన్ని ఒక డైవర్షన్ చేసినారు. పోనీ దానికి సంబంధించిన మంత్రులు ఎవరిని కూడా, ముఖ్యమైన నాయకులు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు, వాళ్ళపైన కేసు కూడా బుక్ చేయలేదు. దాని తర్వాత మొన్న ఏం చేశారు, మళ్ళీ హైడ్రా ఒకటి తీసుకొని వచ్చినారు. దాని తర్వాత పాడి కౌశిక్ రెడ్డి ఒక అంశం తీసుకొని వచ్చినారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం అంశం తీసుకొని వస్తున్నారు. మీరు ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అర్థం కావట్లేదు. అసలు ఏమనుకుంటారు తెలంగాణ ప్రజలు? అంటే అమాయకులు అనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలందరూ మీ డ్రామాలన్నీ వాళ్ళకి అర్థం కావాలనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలను మీరు ఈ విధంగా మోసం చేయగలని అనుకుంటున్నారా? తెలంగాణ సమాజము ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి సమాజం, ఎన్నో ఆకాంక్షలు పెట్టుకొని, ఎన్నో ఆశయాలు పెట్టుకొని పోరాటాలు చేసి ఇప్పుడు ఒక పరిణామం చెందినటువంటి క్రమంలో తెలంగాణ సమాజం ముందుకు పోతుంటే మీరు ఇటువంటి డ్రామాలు ఆడి, ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నాకు అర్థం కాని విషయం. ఇంకో విషయం కూడా చెప్తా. ఇంతకుముందు నాకు తెలిసి రామ్మూర్తి గారు మాట్లాడుతూ ఆయన విచారం వ్యక్తం చేస్తారేమో, సోనియా గాంధీ చనిపోయిన తర్వాత అన్నారు. ఓకే, అది విచారం వ్యక్తం చేయాల్సిన విషయం, ఆయన బై మిస్టేక్ అన్నట్టున్నారు. అయితే రేపు పొద్దున సోనియా గాంధీ గారు హైదరాబాద్ లో వచ్చి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి పోయారు, మరి సోనియా గాంధీ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సోనియా గాంధీ విగ్రహం కూడా పెట్టేద్దాం అని అన్నారు అనుకోండి, అది కూడా పెడతారా? ముందే చెప్పండి, ఇట్లాంటి ఏమైనా ఉంటే ముందే చెప్పండి. ఎందుకంటే ఇది చాలా మీరు ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన వ్యక్తిలాగా చెప్పి మీరే అంటారు, సోనియా తెలంగాణ తల్లి అంటారు, సోనియా తెలంగాణ ఇచ్చిందంటారు. మీరు ఆవిడ విగ్రహం కూడా పెడతారా? రేపు పొద్దున ఆవిడ విగ్రహం కూడా పెడతారా? ముందే చెప్తే దాని తగ్గట్టుగా అంటే ఇదొక డైవర్షన్ టాపిక్ తీసుకొస్తారేమో, రేపు పొద్దున ఇంకొక డైవర్షన్ టాపిక్ తీసుకొస్తారేమో అని డౌట్ తో ముందుగానే నేను చెప్తున్నా. మీ డైవర్షన్ టాక్టిక్స్ అన్ని కూడా తెలంగాణ ప్రజలకు ముందే అర్థమయ్యేటట్టుగా మీరే చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు మీ యొక్క పాలన పైన ఏ విధంగా మేము ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ప్రజల వద్దకు చివరి వ్యక్తి వరకు పోతున్నాయా లేదా అనే దానిపైన మీరు విశ్లేషణాత్మకంగా
ఒక పని చేసుకుంటూ పోతే బాగుంటది. కానీ మీరు ఇప్పుడు చూడండి, రైతు రుణమాఫీ ఉందండి. రైతు రుణమాఫీ మీ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా ఏం చెప్పారు? 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పినారు. కానీ యాక్చువల్ గా మీ ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి చెప్పిన విషయం ప్రకారం ఏంటి? కేవలం 13,000 కోట్ల మాత్రమే రైతులకు అందినాయి, ఇంకా మిగతా అందలేదు. మరి అందలేనప్పుడు మరి అవన్నీ ఎవరు అందేటట్టు చేస్తారు? గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ ఎవరు చూస్తారు? ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్ గా జరగకపోతే మీరు ఎన్ని పథకాలు పెట్టినా, ఎంత డబ్బు రిలీజ్ చేసినా ఆ వ్యక్తికి, లబ్ధిదారుడికి చివరిగా అందకపోతే ఏం లాభం? ఆ ఎగ్జిక్యూషన్ పైన మీరు దృష్టి పెట్టకుండా రకరకాల డ్రామాలు పెట్టి, రకరకాల రాజకీయ టాక్టిక్స్ ప్లే చేసి ఏం సాధించాలనుకుంటున్నారు? రైతు భరోసా మీరు 15,000 రూపీస్ ఇస్తా అని చెప్పి 15,000 రైతు భరోసా గురించి ఇంతవరకు మాట్లాడలేదు. నిన్న కనీసం సభలో దాని అంశమే ఎత్తకుండా ఏదైతే చేసినారో సగం చేసినాయి, అసలు చేయని చెప్పుకుంటూ ఇవన్నీ అంటే ఎందుకు అంటే ప్రశ్నించే వాళ్ళు లేరనుకుంటున్నారా? బీసీలకి, ఈ రాష్ట్రంలో బీసీలకి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు సప్లాన్ పెట్టేసి మీరు ఖర్చు చేస్తామన్నారు. 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. బడ్జెట్ లో మీరు బీసీలకు పెట్టింది కేవలం 9,000 రూపాయలు. నేను ఒక బీసీసీ ప్రెసిడెంట్ చేసుకొని ఆ సభలో ఆ సభలో బీసీని ఒక పిసిసి ప్రెసిడెంట్ గా చేసుకొని ఆ సభలో బీసీల ఇష్యూ మాట్లాడారండి. నాకు అర్థం కాదు. బీసీలకు ఏం చేసినారో చెప్పారంటే అర్థం కాదు. ఇదేనండి ముఖ్యమంత్రి గారు మాట్లాడే అంశము. ఆయన వీపు చింతపండు చేస్తా అంటారు, ఇదా భాష వాడేది? ఈ భాష వాడతారా? వీపు చింతపండు ఎవరికి చేస్తారు? మీ వాళ్ళకి చేస్తారు. రండి ఒకసారి మీరు మీ కాంగ్రెస్ కండు వాళ్ళు బయట వేసుకొని ఒకసారి గ్రామాల్లో రండి. రైతు రుణమాఫీ, రైతు భరోసా విషయం లేపండి గ్రామాలకు వచ్చి. మీ ఈపు చింతపండు మీకు విషయం అర్థం కావట్లేదు. మీ దృష్టి మరలుస్తున్నారని చెప్తున్నా. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి మీరు తెలంగాణ ప్రజల సమస్యల దృష్టి మరలుస్తున్నారు, సమస్యలపై ఉన్నటువంటి దృష్టిని మరలుస్తున్నారు. అర్థం చేసుకోండి కొంచెం. మీ మంచి గురించి రవికుమార్ గారు ఇంకా మాట్లాడదామండి. మీ ఇష్టం, మీ ఇష్టం. రేపు పొద్దున మేము రకరకాల విగ్రహాలు పెడతాం. మీరే అధికారంలో శాశ్వతం అనుకుంటున్నారేమో. సచివాలయాలు ప్రతిసారి మీరే అధికారులు ఉంటారు అనుకుంటారా? వేరే వాళ్ళు అధికారులు రారా? అట్లా అందరూ పెట్టుకోవాలనుకుంటే పివి నరసింహారావు విగ్రహం పెట్టండి. మీకు అంత ప్రేమ ఉంటే పివి నరసింహారావు విగ్రహం పెట్టండి సచివాలయంలో. మీ ఇంకో ప్రధానమంత్రి ఉన్నారు, ఆయన విగ్రహం పెట్టండి. వాజ్పేయి గారి విగ్రహం పెట్టండి. దాని తర్వాత మురళీ గారి విగ్రహం పెట్టండి. అందరి విగ్రహాలు పెట్టండి. అందరు ప్రధానమంత్రులే. ఈ దేశం కోసం అందరూ కూడా ఎంతో కొంత చేసినారు. మీ రాజీవ్ గాంధీ నేను తెలంగాణ వాదిగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయంలో పెట్టడం నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఒకవేళ దాన్ని కూల్చాల్సి వస్తే నేను కూడా ముందుంటాను. రైట్. జయసారథి గారు మీరేమంటారు? ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది, అవసరమైతే మేము కూడా కూల్చేస్తామనే మాట అంటున్నారు. ఎలా చూడాలి? ఇది ఇక్కడితో ఆగిపోతుందా? రాబోయే రోజుల్లో నిజంగా అధికారం మారితే ఇప్పుడు చెప్తున్నారు రాజీవ్ ఎయిర్పోర్ట్ పేరు అప్పుడైతే మేము మార్చలేదు, నెక్స్ట్ అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా రాజీవ్ ఎయిర్పోర్ట్ కూడా మార్చేసి ప్రొఫెసర్ జయశంకర్ పేరు లేకపోతే పివి నరసింహారావు పేరు పెడతామని చెప్తున్నారు. ఎలా చూడాలి? అంటే విజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అనవసరమైన వివాదాంశాలను తనకు పూసుకుంటారండి. పూసుకోవడం ద్వారా ప్రతిపక్షాలకు అస్త్రాలు ఇస్తూ ఉంటది. ఇక్కడ అవసరం లేనటువంటి అంశం, పాలనకు సంబంధించిన అంశం కాదు, ప్రజలకు సంబంధించిన అంశం కానే కాదు. ఇక్కడ కేవలం ఒక సెంటిమెంట్ ను రెచ్చగొట్టడానికి ఉపయోగపడే అంశం. సేమ్ విషయం బాబరీ మసీద్ విషయంలో జరిగింది. ఇవాళ అది ఏకంగా బీజేపీ పార్టీ కాంగ్రెస్ ని మింగే కాడికి వచ్చింది. అది సోదరునికి తెలియదు కావచ్చు, అవసరం లేకపోయినా అక్కడ ఏదో జనతాదళను తగ్గియడానికి శుక్రవారం ప్రార్థనలకు అనుమతిస్తే అప్పుడు మొదలై 2 సీట్ల బీజేపీ 80 అయింది, తర్వాత 140 అయింది, ఇప్పుడు 300కు కూడా వచ్చింది. కాబట్టి వాళ్ళ అవసరం లేని అంశం. ఈ తెలంగాణ విషయంలో ఆచితూచి వివరించాలి. ఈ సెంటిమెంట్ రగిలి జస్ట్ చల్లారి 10 ఏళ్ళు అయింది అంటే రాష్ట్ర సాధనతో. అది మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీని దాదాపు భూస్థాపితం చేసే విధంగా, ప్రజలు తిరుగుబాటు చేసే విధంగా తీవ్రంగా వ్యతిరేకించిన చివరిలో ఆ ఇవ్వడంతో గుడ్డిలో మెల్లలాగా ఒక 20 సీట్లతోటి మళ్ళీ జీవం పోసుకోవడానికి అవకాశం వచ్చింది. లక్కీలీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇవాళ లేకపోతే కేసీఆర్ మీద వ్యతిరేక వైపుతారో, లేకపోతే ప్రత్యామ్నాయం ఎవరు లేకపోవడము, బీజేపీ ఆ స్థాయి లేకపోవడము, లేకపోతే కాంగ్రెస్ కు ఒకసారి ఇద్దాము అది రాష్ట్రం ఇచ్చింది కానీ కోరికతోనూ ఇచ్చినప్పుడు ఇలాంటి సెంటిమెంట్ అంశాలు, తెలంగాణ సెంటిమెంట్ ముందు రాజు అనేటువంటి అంశం నిలబడగలదా చెప్పండి? నిలబడలేదు. జస్ట్ మీరు ఆలోచించుకోవాలి, మీరే అంతర్గతంగా ఆలోచించుకోవాలి. మేము విమర్శిస్తున్నాం కాదు. ఇప్పుడు మేధావులతో ఆలోచించి విగ్రహం కాదు, మేధావులు హరగోపాల్ లాంటి మేధావులు కట్టర్ బీజేపీని దేశంలో మతచాందసవాదాన్ని వ్యతిరేకిస్తూ సెక్యులర్ గా కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచినటువంటి హరగోపాల్ లాంటి వ్యక్తులు కూడా లేఖ రాశారండి.
మీరు ఆలోచించుకోవాలి. మీరు పంతాలకు పట్టింపులకు పోవద్దు. సెక్రటేరియట్ జస్ట్ ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో సోమాజిగూడ చౌరస్తాల పెద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఉండదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద నెహ్రూ గారు రాష్ట్రం ఏర్పాటు చేస్తే నెహ్రూ గారి బొమ్మ సెక్రటేరియట్ ముందు కానీ సెక్రటేరియట్ దగ్గర కానీ లేదు. అక్కడ కూడా తెలుగు తల్లి విగ్రహం మాత్రమే ఉంది. కానీ అట్లా మీరు ఆలోచించాలి. మీకు ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ యొక్క సాన్నిధ్యం పెంచుకోవడానికి అక్కడ గొప్ప చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది కావచ్చు. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఎవరికి మేము అస్త్రం ఇస్తున్నాం దీన్ని? బీజేపీ పార్టీకా, లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకా, ఇంకెవరికి దీన్ని అస్త్రం ఇవ్వబోతున్నారని కూడా మీరు ఆలోచించుకోవాలి. మీరు అంటే మాట్లాడదు. మీరేంటంటే అందరు ప్రతి తెలంగాణ వాది కోరుకునేది ఏంటంటే ఫస్ట్ తెలంగాణ తల్లికి, మిగతా తర్వాతనే పార్టీలు, ఏ పార్టీ అయినా కావచ్చు, మనకు సంబంధం లేదు. మీరు మీ నాయకుని మీరు గౌరవించుకోవాలి తప్ప మీరు ఇంకొకరికి విమర్శలు చేసి మీ నాయకుని మీద విమర్శలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఎప్పుడో చనిపోయినట్టు రాజీవ్ గాంధీ గారిని ఇవాళ అందరూ విమర్శించే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. మీ అంతటా మీరు రాజీవ్ గాంధీ గారిని తెలంగాణ సమాజానికి ఒక తుపాకీ ఎక్కుపెట్టే పరిస్థితిలో ఒక ప్రశ్న సంధించే పరిస్థితికి తీసుకొచ్చారు. మీరు పంతాలకు పోయి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారండి. మీరు ఎందుకు ఇచ్చారు అవకాశం? ఎందుకు ఇస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి? ఎందుకు ఇస్తారు రేపు బీజేపీ పార్టీ? రేపు బీజేపీ పార్టీ అంటారు రేపు చిన్నమ్మ మా సుభాషరాజు గారు కూడా సహకరించారు, ఆమె విగ్రహం కూడా పెట్టండి అని వాళ్ళు అడగొచ్చు రేపు. మీరు అట్లా కాక అక్కడ తెలంగాణ అమరవీరుల స్తూపం ఉంది, కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి పెట్టండి, లేకపోతే జయశంకర్ గారికి పెట్టండి. బీఆర్ఎస్ బీజేపీ ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి తెలంగాణ వాదులు కూడా నోరు విప్పారు కదా అప్పుడు. అట్లా అవతలి వాళ్ళను డిఫెన్స్ లో పడేసే విధంగా ప్రభుత్వ నిర్ణయం ఉండాలి తప్ప అవతలి వాళ్ళకు అస్త్రం ఇచ్చే విధంగా చేశారు. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఏర్పాటు చేయడం తప్పిదమే. మరి వాళ్ళు సెక్రటరీ కట్టినాక పెట్టుదాం అనుకున్నారు, మరి ఏందో లేట్ అయింది మాట వాస్తవం. అది వాళ్ళు చేసినటువంటి పొరపాటు, దాన్ని మీరు సరిదిద్దాలి. సరిదిద్ది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరియట్ ముందు పెట్టలేదు, మేము పెడుతున్నాము, ఇవో ఇక్కడ ఇది పెడుతున్నాం, కాకపోతే మా రాజీవ్ గాంధీ కూడా పెట్టుకుంటున్నాం అని చెప్పండి. మరి మీరు 2 ఏళ్ళు ఉన్నారు కదా, అధికారంలో ఉన్నారు కదా, 10 ఏళ్ళు ఉన్నారు కదా, మరి తెలుగు వాడైనటువంటి పివి నరసింహరావు విగ్రహం పెట్టారా? ఇక్కడ పెట్టలేదు. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో పెట్టారు. ఎందుకంటే ఎవరి ప్రాధాన్యాలు, ఎవరి హైకమాండ్ సూచనలు, ఎవరి లాభాలు నష్టాలను బేస్ చేసుకొని పెడతా ఉన్నారు రాజకీయ కోణంలో ఆలోచించే. కాబట్టి మీరు అనవసరంగా ఇది అడ్వైస్ లో భావించండి, ఇది విమర్శ కాదు. తెలంగాణ సమాజం నుంచి వచ్చిన విజ్ఞప్తి. చాలా మంది మేధావులు రాహుల్ గాంధీ గారికే లేఖ రాశారు, బీఆర్ఎస్ పార్టీ నేతలు రాయలే. బీఆర్ఎస్ పార్టీ నేతలు కూల్స్తారంటే తప్పడమే, సోనియా గాంధీ చనిపోయిన తర్వాత పెడతారా అని తప్పడమే, లేదా కేసీఆర్ చచ్చిపోయిన తర్వాత పెట్టడం అనేది తప్పే. అవన్నీ తప్పే, ఆ అనవసరమైనటువంటి రాద్ధాంతాలు. ఇప్పుడు అంతే. అప్పుడు కూడా ఎన్టీఆర్ గారి పేరు మార్చి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పెట్టారు, దాని తర్వాత ఎవరు తీయలేదు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ రెస్పెక్ట్ చేసినాయి కదా. రాజీవ్ రహదారి పేరు ఉంది కదా, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా. అవేం చేస్తే మా విశ్లేషకులు కానీ, జర్నలిస్టులు కానీ, లేదా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ వ్యతిరేకిస్తారు. మీరు ఇట్లాంటి సమాజం అంటే ఏదైతే పార్టీలకు అత్యధికంగా ఉన్నటువంటి సమాజాన్ని ఆకట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉండాలి తప్ప ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చే విధంగా ఉండకూడదు. వాళ్ళకి అవకాశం కల్పిస్తా ఉన్నారు మీరు. ఇది మా అడ్వైస్, మా సిన్సియర్ అడ్వైస్. మీరు ఏదో సెక్రటరియట్ లోపల పెట్టినాం అంటే లోపల పెట్టకూడదండి. తెలంగాణ తల్లి విగ్రహం యావత్ తెలంగాణ సమాజానికి కల్పించాలి, బయట ఉండాలి. ప్రతిరోజు ఎంతమంది వస్తారు సెక్రటరియట్కి వచ్చే వాళ్ళ సంఖ్య ఎంత? నా మాత్రం అది తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం తరఫున ఇంకెక్కడైతే ఏర్పాటు చేయలేరు కదా, పార్టీ పరంగా ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి నేను ఏంటంటే నా అడ్వైజ్ ఏంటంటే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానం ఉంది. దాన్ని ఆలోచించుకోండి. ఆలోచించకపోతే మరి మీ ఇష్టం అది. మీరు ప్రతిపక్షాలు మా సబ్జెక్ట్ లేనప్పుడు ఒక సబ్జెక్ట్ ఇవ్వడం ఎందుకండి? మీరు డైవర్షన్ అనుకుంటా ఉన్నారు, ప్రతిదీ కౌంట్ అవుతుంది. మీరు అట్లా అనుకోవద్దు. కేసీఆర్ గారి పాలన, ఆయన వారు నేను ఎక్కడుండి పాలించిన పరిపాలన సాగుతుంది అంటే ప్రజలు కౌంట్ చేయలేదా? 10 ఏళ్ళు కౌంట్ చేశారు, కౌంట్ చేసి ఒకరోజు తీర్పు ఇచ్చారు. అట్లా ఏముండదు, మీరు అట్లా అనుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి ప్రతి విషయం కూడా ప్రజలు కౌంట్ చేస్తారు, సరైన సమయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు మాత్రం ఎవరు కూడా దాన్ని రక్షించలేనటువంటి పరిస్థితి. అది కేసీఆర్ అహంకార వైఖరి పోతే అది దెబ్బతిన్నాడు కదా కేసీఆర్. ఇదే అనేక అంశాలు నోటైనాయి. ఒక్క అంశం మీ తీర్పు రాదు. ఒక్కొక్కరు ఇన్ని కోట్ల మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద హర్ట్ అయిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారు. కాబట్టి మీరు అలాంటి అంశాలను ఇవ్వకండి దయచేసి అనేది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా పునరాలోచించండి. మీరు వివాదాస్పదం చేయకండి. ఒకవేళ బీఆర్ఎస్ చేసినా కూడా మీరు దాన్ని సర్దుమణిగే విధంగా ప్రయత్నం చేయండి తప్ప దాన్ని రెచ్చగొట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది, సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బీఆర్ఎస్ ఏముంది, ప్రతిపక్షం ఉంది, వాళ్ళకి పోయేదే ఉండదు అంటారు. బీజేపీ వాళ్ళంటే ప్రతి అంటారు. కానీ మీరు అవకాశం ఎందుకు ఇస్తున్నారో మేము అడుగుతున్నాం ఇక్కడ, అంతే. రైట్. రంగం యాదవ్ గారు, మీరేమంటారు? మీ నాయకులు మీరు గౌరవించుకోవాలి, కానీ ప్రతిపక్షాలు టార్గెట్ చేసే విధంగా మీరే చేస్తున్నారు, ప్రతిపక్షాలకి మీరే అస్త్రం ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. ఎలా చూడాలి?
అలాంటిది ఏం లేదండి. డెఫినెట్ గా అదే చెప్తున్నాండి. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఒక మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ పెడితే ఇవాళ వాళ్ళు మాట్లాడే భాష ఏంటండి? కూల్చేస్తాం. మరి దమ్ముంటే కూల్చేవండి, రండి విగ్రహం కాడికి రమ్మనని. ఏం మాట్లాడతారండి? మీ పార్టీలలో దేశం కోసం త్యాగం చేసిన ఒక వ్యక్తి లేడు. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. దమ్ముందండి వాళ్ళకు ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలించిన ఒక్క నాయకుడి పేరు చెప్పండి బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి. ఏం మాట్లాడతారండి వాళ్ళు? నేనేం దయచేసి ఇది నేను తెలంగాణ తల్లి, తెలంగాణ కల్చర్ ని ఏ విధంగా గౌరవించుకోవాలో మాకు తెలుసు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తల్లి సోనియా గాంధీ ఏం మాట్లాడి ఇక్కడే ప్యానెల్లో బీఆర్ఎస్ నాయకుడు. మరి ఇదే కేసీఆర్ వెళ్ళి ఆనాడు కాళ్ళు మొక్కి వచ్చింది కదా తెలంగాణ ఇచ్చినని. మరి ఆనాడు ఎక్కడ పోయిందండి అసలు? దయచేసి మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు 10 ఏళ్లుగా చెయ్యండి. ఇవాళ తెలంగాణ పరిపాలన జరుగుతుంది. సెక్రటరీ అంటే ఈ భారత రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్యం ప్రకారం పరిపాలన ఎక్కడ జరుగుతుందండి? సెక్రటరియట్ లో జరుగుతుంది. అదే సెక్రటరియట్ నుంచి మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. విగ్రహాన్ని అక్కడ ఆల్రెడీ భూమి పూజ జరిగింది. మీకు ఇవాళ ఏమీ లేక మీ లింగనాథ్ గారు మీరు చెప్తున్నారు ఖచ్చితంగా లోన్ పెడతామని చెప్తున్నారు, సెక్రటరీలో పెడతామని చెప్తున్నారు. కానీ ఆల్రెడీ అది తెలంగాణ తల్లి విగ్రహం కోసం ప్రతిపాదించిన స్థలం. అక్కడే ఎందుకు పెట్టాలనేది ఒకటైతే, ముఖ్యంగా అక్కడ రాజకీయాలు ఎందుకు? ముఖ్యంగా సచివాలయం నుంచి పాలించే ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ అమరవీరుల త్యాగాల స్ఫూర్తి కలిగించేలా ఉండే ప్రాంతం మధ్య అలాంటి చోట రాజకీయాలు ఎందుకనే బీఆర్ఎస్ కానీ మిగతా పక్షాలు కానీ అంటున్నాయి. నేను అదే చెప్తున్నాండి. ఇవాళ వాళ్ళకు ఆ ప్లేస్ ఈ రోజు గుర్తొచ్చిందా అండి? మీరు దయచేసి మీరు రాజకీయాలు చేయడం కోసం ఇవాళ ఆ విధంగా మాట్లాడుతున్నారు. రాజీవ్ గాంధీ మరి ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుడు కదండి. ఆ స్ఫూర్తి యువతకు అందించాలనే ఉద్దేశంతో అక్కడ పెట్టిరు. దాంట్లో వచ్చిన నష్టం ఏంటండి? దాంట్లో తప్పే ఉందండి. ఈ దేశం కోసం చివరి రక్త పొట్టు కూడా ప్రాణాలు అర్పించిండు. చివరి మీటింగ్ లో కూడా దానికోసం పెడుతున్న అమరుల త్యాగాన్ని, స్ఫూర్తిని రేపు భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో పెడుతున్నారు. మీకు వచ్చిన నష్టం ఏంటండి? మీరు కూల్చేస్తారండి. ఏం కూల్చేస్తారండి? దమ్ముంటే రమ్మని టచ్ చేయమనండి. ఏం మాట్లాడతారండి? ఇవాళ మీకు చేత రవికుమార్ గారు ఒక్క నిమిషం ఆయన వెర్షన్ చెప్పనివ్వండి, మీరు మాట్లాడతారు. రైట్, కేటీఆర్ ఎడగుంటూ అక్కడ పోయి రాజకీయాలు చేస్తారు. మీ ఇంటర్నల్ గొడవల్ని కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి రుద్దుతారు. దయచేసి ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీలుగా మీరు మెలగండి. ఈ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి. డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. అంతేగాని మళ్ళీ ఒక ఎమోషనల్ పాలిటిక్స్, సెంటిమెంట్ రాజకీయాలు చేసి పబ్బం గడుపుకుంటే తెలంగాణ ప్రజలు మేము కానీ లింగనాథ్ గారు ఇదంతా కూడా రాహుల్ గాంధీ ముందు క్రెడిట్ కొట్టడానికే అని చెప్పి బీఆర్ఎస్ కానీ మిగతా పక్షాలు కానీ అంటున్నాయి. రాహుల్ గాంధీ దగ్గర క్రెడిట్ కొట్టాలంటే రేవంత్ రెడ్డి ఇంట్లోనో లేకపోతే గాంధీ భవన్ ఆవరణలోనో కట్టుకోవాలి కానీ సెక్రటరియట్ ముందు కాదు అంటున్నాయి. వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి. నేను అదే చెప్తున్నా, వాళ్ళు మాట్లాడేదానికి ఒక ఏదైనా స్టాండర్డ్ ఉండాలి, ఎప్పుడు ఏదైనా ఉండాలి. ఏం లేకుండా వేగంగా మాట్లాడారు. రాజీవ్ గాంధీ దేశ ప్రధాని అండి, మీరు ముందు తెలుసుకోండి. ఆయన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ నాట్ ఓన్లీ హస్బెండ్, ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఒక మాజీ ప్రైమ్ మినిస్టర్. అరే అది ఆ మాత్రం లేదు. ఇస్తున్నట్టు వేగంగా మాట్లాడితే ఏంటండి? రేపు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి నింపాలి, యువతకు ఒక సందేశంగా ఉంటుందని పెడుతున్నాం. మీరు మళ్ళీ అదే స్థలంలో మీరు 10 ఏళ్ళు ఎందుకు పెట్టలేదండి? విగ్రహాన్ని మీరు ఇన్ని కట్టింది, మరి విగ్రహాన్ని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ఎందుకు పెట్టలే? ఇవాళ మీరు సెక్రటరీ నుంచి పెడుతున్నామని ఆల్రెడీ భూమి పూజ జరిగింది. మీకు ఇవాళ ఏమీ లేక మాట్లాడడానికి మీరు ఒకసారి గమనించండి. ఇది కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి చేస్తున్న కుట్రలో జరుగుతుంది. మన ఖమ్మంలోనే దానికి సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని చూసారు. ఇవాళ మళ్ళీ చేసి బీఆర్ఎస్ నాయకులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు చేతనైతే దమ్ముంటే ప్రజా సమస్యల గురించి రైట్ మీకు దమ్ముంటే అంటున్నారు అంటే రెచ్చగొట్టే రాజకీయంలో అనిపించట్లేదా? ఎందుకు మీరే రెచ్చగొడుతున్నారు? కూల్చే వరకు మీరే తెచ్చుకునే చెప్పండి. ఆ విధంగా మాట్లాడుతామని బీఆర్ఎస్ నాయకుడు అట్లా మాట్లాడచ్చా?
ఇవాళ కేటీఆర్ అంటూ కూల్ చేస్తామని నేను అదే చెప్తున్నా. కానీ లింగమాధవ్ గారు నిజంగా తెలంగాణ తల్లి విగ్రహం గురించే మాట్లాడాల్సి వస్తే తెలంగాణ తల్లి విగ్రహం ఒక డిజైన్ చేసింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో. కానీ ప్రభుత్వం మారగానే మొత్తం రూపురేఖలు మార్చేసి కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారు. అంటే ఎలా చూడాలి? అంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా ఈ విగ్రహ రాజకీయం పరిపాటి కింద మారిపోయింది అనుకోవాలా? అంటే ఎవరు తెలంగాణ తల్లి వారికేనా? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి, చాలా మంచిది. ఎందుకంటే ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలు సామూహిక జీవనానికి ప్రతినికైనటువంటి తెలంగాణలో మరి ఆ తల్లి విగ్రహాన్ని మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేనికి సింబాలిక్ ఉంది? ఈ తెలంగాణలో మెజారిటీ వర్గాలైనటువంటి నా పేదలు బడుగు బలహీన వర్గాలకు సింబాలిక్ గా లేదు. దాని గురించే తెలంగాణ యొక్క చారిత్రాత్మక హిస్టారికమైనటువంటి తెలంగాణకు సంబంధం ఉండాలని ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు అందరితోటి ఆలోచించే నిర్ణయం జరుగుతుంది. గతంలో ఆ విధంగా జరగలేదనే కదా. అందుకే తెలంగాణ ఆ విగ్రహాన్ని తెలంగాణ ప్రజలు ఎవరు అదే విషయాన్ని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారా? అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పులు చేశారు కానీ ముందు మాట్లాడారా? డెఫినెట్ గా మీరు చూడండి, ఎన్నోసార్లు అన్నాము స్టాచ్యూ అనేది దొరతనానికి సింబల్ ఉంది. కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ నుండి ప్రజలు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరని. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహంగా ఉండాలనుకుంటారో వాళ్ళ ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ఇవాళ విగ్రహాన్ని రూపొందించడం జరుగుతుంది. మీరు వెయిట్ చేయండి, చూడండి. నేను అదే చెప్తున్నాను, గతంలో లెక్క గడిలలో కూర్చొని ఫామ్ హౌస్ కూర్చొని ఏది పడితే అది ప్రజలు కట్ట వృద్ధదండి. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. డెఫినెట్ కూడా అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయం జరుగుతుంది. ఏ విధంగా ఉండాలనుకుంటారో తెలంగాణ తల్లి ఆ విధంగానే ఉంటది. రైట్. రామూర్తి గారు నిజంగా ప్రభుత్వం మారగానే విగ్రహాలు మారిపోయే పరిస్థితి కనిపిస్తుందా? రాబోయే రోజుల్లో కూడా ఇదే జరగబోతుందా? లింగం యాదవ్ గారు నేను ముందే చెప్పినట్టు ఆయన మతిశ్రేమతో కోల్పోయి తెలంగాణ వాదాన్ని కోల్పోయి తెలంగాణ తత్వాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక నిజంగా తెలంగాణ ద్రోహి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేని ఒక యదవ, ఒక సన్యాసి. ఆయనకు తెలంగాణ తల్లి మీద ప్రేమ లేదు, తెలంగాణ ఆత్మగౌరవం మీద ప్రేమ లేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వాళ్ళ కాళ్ళ కింద తాకట్టు పెట్టడానికి మాత్రమే ఆయన పనిచేస్తారు. మీకు అధికారం ఇచ్చింది తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడానిక, తెలంగాణ తల్లిని అవమానపరచడానిక, తెలంగాణ అభివృద్ధిని కలరాయడానిక అని ప్రజలు అడుగుతున్నారు. ఈ 9 నెలల్లోనే మొత్తం తెలంగాణ ప్రజలు, వృద్ధులు గాని, మహిళలు గాని, నిరుద్యోగులు గాని, రైతు కూలీలు గాని, రైతులు గాని, కౌలు రైతులు గాని దుమ్మెత్తిపోస్తున్నారు. మీ 9 నెలల పరిపాలన చూసి స్వతూ అనే ముఖం మీద ఊస్తున్నారు. ఆయన బుద్ధి రాక కేసీఆర్ గారిని ఇంకా అవమానపరుస్తూ తెలంగాణ వాదాన్ని అవమానపరిస్తే మీరే నామరూపాలు లేకుండా చరిత్ర పుటల్లో కూడా లేకుండా పోతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రామూర్తి గారు ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఉండాలి అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ విధంగా రూపొందించింది, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ ప్రజల సాంప్రదాయము, తెలంగాణ ప్రజల ఔనిత్యము. కాబట్టి దాన్ని ఎవడు ఏ సన్నాసి అవమానపరిచినా తీవ్ర పరిణామాలు ఉంటాయి. భవిష్యత్తులో మరొకసారి హెచ్చరిస్తున్నాం. కూడా అమలు చేయలేదు. ఈ 9 నెలల్లో విజయ్ గారు ఈ 9 నెలల్లో వాళ్ళు మొత్తం డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. నిన్నను ఒక మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటారు, నిన్నను ముఖ్యమంత్రి నేనే పంపించినా, నేనే కొట్టమన్నా, నేనే చిత్తపని చేయమన్నా అని ఒక దుర్మార్గంగా ఒక నియంతలాగా మాట్లాడతాడు ఒక సన్నాసి. ముఖ్యమంత్రినా? ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఈ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు, మోసపోయినాము, మేము బాధపడుతున్నాము, ఈ దుర్మార్గులను. ఏదేమైనా రామూర్తి గారు ఒక మాట చెప్పండి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పలానా డిజైన్ లో ఉండాలని చెప్పి గతంలో మీరు ఒక డిజైన్ తయారు చేశారు. కానీ ప్రతిష్టాత్మకంగా ఎక్కడో ఒక చోట తెలంగాణ విగ్రహాన్ని మీరు ప్రతిపాదించిన చోట ఎందుకు నిర్మించలేకపోయారు? మేము చాలా విగ్రహాలు ఈ రాష్ట్రంలో చాలా విగ్రహాలు పెట్టామండి. అది ఏదో మేము తయారు చేసిన విగ్రహం కాదు. తెలంగాణ వాదులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ
రచయితలు కళాకారులు అందరూ కలిసి తయారు చేసిన విగ్రహం తెలంగాణ తల్లిగా అందరి గుండెలలో నిలిచిపోయిన విగ్రహం అది. దాన్ని వీళ్ళు ఏదో మాట్లాడే తెలంగాణ తల్లిని అవమానపరిచేటాన్ని ఆల్రెడీ చాలా జిల్లాలలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రతి దగ్గర పెట్టాము. అక్కడ సెక్రటరియట్ కట్టాము, అమరవీరుల దీపం పెట్టాము, మన అంబేద్కర్ విగ్రహం పెట్టాము, భూమి పూజ కూడా జరిగింది, భూమి కూడా కేటాయించడం జరిగింది. నెక్స్ట్ కూడా తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరియట్ ఎవరి విగ్రహం ఉండాలంటే తెలంగాణ అమరవీరుల సావుకు కారణమైన ఒక దుర్మార్గుడి విగ్రహం ఎట్లా పెడతారు? ఆ పార్టీ తెలంగాణ మేధావులు గాని తెలంగాణ రాష్ట్ర రచయితలు గాని వ్యతిరేకిస్తుంటే తెలంగాణ 1200 మంది విద్యార్థులు చావడానికి కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ నాయకుడి విగ్రహం ఎట్లా పెడతారు? దానికి వీళ్ళకు కనీసం బుద్ధి ఉండాలి కదండి, కనీసం జ్ఞానం ఉండాలి కదా. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాన్ని చంపేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఒక ఉద్యమకారుడిగా హెచ్చరిస్తున్నాను ఈ రోజు. రైట్ రవికుమార్ గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా పర్టికులర్ గా రైట్ రవికుమార్ గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా చెప్పండి. నేను ఏమంటున్నానంటే ఇంతకుముందు అనలిస్ట్ గారు కూడా చాలా చక్కగా చెప్పినారు. లింగం యాదవ్ గారు ఆ సలహాని తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలి. నేను కూడా లింగం యాదవ్ గారి ద్వారా ప్రభుత్వానికి ఒక సూచన, ఒక బీజేపీ పార్టీ ప్రతినిధిగా నేను ఒక సూచన చేస్తున్నా. మీరు ఏ విధంగా అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలనేది మేధావుల అభిప్రాయము, సంపన్న వర్గాల అభిప్రాయం తీసుకొని మీరు ఏ విధంగా అయితే డిజైడ్ చేస్తున్నారో ఆ తెలంగాణ తల్లి విగ్రహం ముందుండాలా, రాజీవ్ గాంధీ విగ్రహం ముందుండాలనేది అదే మేధావుల యొక్క అభిప్రాయం తీసుకొని మీరు ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వానికి సూచన. మా సూచన కూడా ఇంకోటి ఏంటంటే, ఎస్ తెలంగాణ చాలా మంది తొలి దశలో కావచ్చు, మలి దశలో కావచ్చు, కొన్ని వేల మంది ప్రాణ త్యాగాల పైన ఏర్పడినటువంటి తెలంగాణ, ఇంతమంది ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత వచ్చినటువంటి తెలంగాణకు దానికి సింబాలిక్ గా ఒక విగ్రహం ఏర్పాటు చేయాలి. అది తెలంగాణ తల్లి తప్పితే వేరే ఆప్షన్ లేదు. మీరు అటువంటి సెంటిమెంట్ ని మీరు భగ్నం చేసే విధంగా, లేకపోతే ఇప్పుడు మీకు మళ్ళీ ఇదంతా వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ 1400 మంది ఎవరైతే అమరులయ్యారో, అమరులైన ఎవరి కోసం అయినండి? మీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? అదేదో మాట అన్నాడు, దయ్యం అన్నాడు, ఏదో అన్నాడు, తెలంగాణ రాక్షసి ఏదో అన్నాడు సోనియా గాంధీ గారు. ఇప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి మళ్ళా. మీరు అధిక తెలంగాణ బలిదేవత అన్నాడు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మొదటికి వస్తాయి. అందుకని నేను చెప్తున్నా, ప్రభుత్వానికి సూచన ఇస్తున్నావు, మీరు చేస్తున్నటువంటి పని తప్పు. ఏ మేధావి కానీ, తెలంగాణ మేధావులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, కళాకారులు, కవులు, రచయితలు ఎవరు కూడా ఒప్పుకోరు దీన్ని. మీరు అందరి అభిప్రాయం మేరకు నడుచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ప్రభుత్వానికి సూచన చేస్తున్నా. వ్యక్తిగతంగా ఒక తెలంగాణ బిడ్డగా మీరు దమ్ముందని అడిగిరు. నేను తెలంగాణ బిడ్డగా నేను చెప్తున్నా, రాజీవ్ గాంధీ విగ్రహం కూల్చడంలో మొదటి వ్యక్తి నేను ఉంటా. నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, ఎస్ 100% ఉంటా. ఇది మీ దమ్ముంది, లింగం యాదవ్ గారు చెప్తాను, దమ్ముంది, నేను వచ్చి ముందుంటా. ఇదొకటి. ఇంకో విషయం కూడా అడిగారు, బీజేపీ ఏం చేసిందన్నాడు. బీజేపీ ఈ విగ్రహ రాజకీయాలకు చాలా దూరంగా ఉంటుంది. విగ్రహ రాజకీయాలకు చెప్తున్నాను, రాజకీయాలు చేయదు. మా పార్టీ నాయకుల విగ్రహాలు కాదండి, కనీసం మా ప్రధానమంత్రి గారి కొన్ని 100 పథకాలు స్టార్ట్ చేస్తే ఒక్క పథకాన్ని కూడా తన పేరు పెట్టుకోలేదు. ఏ రాష్ట్రం, ఇన్ని 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం, ఏ రాష్ట్రంలో ఏ పథకం, ఈరోజు ఒరిస్సాలో ఒక పథకం, సుభద్ర అని చెప్పేసి ఒక పథకం మేము లాంచ్ చేస్తున్నాం. దాంట్లో కూడా కనీసం ప్రధానమంత్రి పేరు కాదు కదా, మా నాయకులు ఎవరి పేరు లేదు. మీరు ప్రతిదానికి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ పేర్లు పెట్టుకుంటా ఉంటారు. మేము అసలు పేర్ల రాజకీయానికే మేము వ్యతిరేకం అంటే మేము విగ్రహ రాజకీయం ఎందుకు చేస్తామంటే మమ్మల్ని అంటారు. ఇంకో విషయం కూడా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, అసలు బీజేపీ పార్టీ నుంచి ఎవరున్నారు? స్వాతంత్రం తీసుకొచ్చి స్వతంత్ర పోరాటంలో అమరులైన వాళ్ళు ఎవరున్నారు? దేశం కోసం అమరులైన వాళ్ళు ఎవరున్నారు అని చెప్తున్నారు. అయ్యా, స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అమరులైన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఒకసారి. ఎవరో మరి గాంధీ గారు అమరులయ్యారా, లేకపోతే నెహ్రూ గారు అమరులయ్యారా? ఎవరు అమరులైనండి? స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అమరులైన వాళ్ళు ఎవరు లేరే మీ దాంట్లో కూడా. నేను చెప్తా, ఈ దేశం యొక్క ఐక్యత కోసం, ఈ దేశం యొక్క ఐక్యత కోసం, ఈ దేశం యొక్క అఖండత కోసం మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ప్రాణాలు అర్పించారు. మీరు చూపండి మీ కాంగ్రెస్ పార్టీ అటువంటి నాయకుడిని. ఇంకో విషయం కూడా చెప్తా, శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చంపింది కాంగ్రెస్. ఆయన చెప్పారు కాబట్టి, అసలు ఎవరున్నారని అన్నాడు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది, ప్రస్తావించాల్సి వస్తుంది. లేకపోతే నేను సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గత 9 నెలల పాలనలో మీరు చేసినటువంటి పనిని సమీక్షించుకునే అవకాశం ప్రతిపక్షాలు మీకు ప్రతిసారి
ఇటువంటి డిబేట్ల ద్వారా కావచ్చు, లేకపోతే బయట విషయాల్లో కావచ్చు మీకు చెప్తానే ఉంటారు. మీకు ప్రతి ఒక్క విషయాన్ని మీకు దాన్ని మీరు కరెక్ట్ చేసుకుని దాని గురించి పని చేసుకుంటూ పోతే మీకే మంచిది, తెలంగాణకు మంచిది, తెలంగాణ ప్రజలకు మంచిది. తెలంగాణ ప్రజలు ఏ ఆశతో అయితే మీకు వచ్చిన ఆ మార్పు కోసం అయితే చేసిన అది బ్రాండ్కి మంచిది. మీకు 95 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకోరు రేషన్ కార్డులు కావాలని. దాదాపు 40 లక్షల మంది మహిళలు 2,500 రూపాయలు ఇస్తారని చెప్పేసి అప్లికేషన్లు పెట్టుకున్నారు. దాని గురించి ఆలోచించండి, దాని గురించి పని చేయండి. రైతు భరోసా ఇస్తారని చెప్పేసి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని రైతులు వెయిట్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఎంత చెడు చేసినా కొన్ని మంచి చెప్పుకోవాలి కాబట్టి గత ప్రభుత్వంలో ఇప్పటికీ ప్రతి ఒక్క రైతు అకౌంట్ లో ఒక 10,000 నుంచి 25,000 రూపాయలు ఈ పంటలు స్టార్ట్ అయ్యే టైంకి ఉంటుండే. రైతు భరోసా లెక్కలలో రైతు బంధు లెక్కల్లో ఉంటుండే. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ కొంతమంది అకౌంట్లలో ఉంది, కొంతమంది చేతుల్లోనే డబ్బు ఉంది. అందరు రైతుల దగ్గర డబ్బు లేదు. పంటలు పండించుకోవడానికి, విత్తులు తెచ్చుకోవడానికి, ఫెర్టిలైజర్ తెచ్చుకోవడానికి, వాటికి సంబంధించిన పురుగు మందులు తెచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా పోయింది. మీరు ఒక్కసారి రైతులను మీరు కలిస్తే మీకు ఇదంటే అర్థమవుతుంది. రైతు కూలీలకు మీరు ఏదైతే చెప్పారో, రైతు కూలీలకు 12,000 చెప్పారు. రైతు కూలీలు ఇప్పుడు పనులు చేసుకుంటున్నారు. పాపం వాళ్ళకి పనులకి ఇప్పుడు పనులు మొత్తం రైతు పనులు నడుస్తూ ఉంటాయి కదా, మీకు తెలుసు కదా. రైతు పనులు చేసుకుంటారు. ఆ కూలీలకు కూడా మీరు ఏమో చేస్తారు, అది కూడా చేయండి. కౌలు రైతుల సంగతిగా మీకే వదిలేస్తున్నాం. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. మీ ప్రజాపాలన లింగం మీద గట్టిగా అరుస్తున్నారు. ఇక్కడ ప్రజాపాలనలో ఇదే ప్రజాభవన్ లో కొన్ని లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు సార్. ఆ లక్షల మంది అప్లికేషన్లు కొంచెం కన్సిడర్ చేయండి. రేషన్ కార్డులు ఇవ్వండి. ఆ రేషన్ కార్డు మీరు అప్పుడే ఇచ్చింటే 70 లక్షల మంది మీరు అప్పుడే ఇచ్చింటే 70 లక్షల మంది రైతులకి ఎస్ఎల్బిసి సమావేశంలో రామూర్తి గారు మీరు ఎస్ఎల్బిసి సమావేశంలో మీరు చెప్పినటువంటి 70 లక్షల మంది రైతులకు రుణాలు ఉన్నాయి, వాళ్ళకందరికి మాఫీ చేయాలని చెప్పేసి మీ ప్రభుత్వానికి రేషన్ కార్డులు లేవని చెప్పేసి మీరు కట్ చేశారు. ప్రజాపాలన అప్లికేషన్ తీసుకొని ఆ ప్రజాపాలన పైన దృష్టి పెట్టి రేషన్ కార్డు ఇచ్చింటే ఇప్పటికీ రైతు రుణమాఫీ పార్టీ కాంగ్రెస్ పార్టీ 1,200 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ. ఆయన చనిపోయింది రాజీవ్ గాంధీ ఎప్పుడండి? 30 ఏళ్ల క్రితం ఎప్పుడో చనిపోయాడు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి ఏం సంబంధం అండి? అక్కడ తప్ప వేరే కారణం వచ్చే నష్టమేందో రామూర్తి గారు జయసారథి గారు ఒక నిమిషం. రైట్ ఫైనల్ క్వశ్చన్ జయసారథి గారు మీరు ఎలా చూస్తారు? పర్టికులర్గా ఇప్పుడు ఈ విషయంలో అయితే విగ్రహాలు ఏర్పాట్లు అయితే మాటలు కూడా తారాస్థాయికి వెళ్ళిపోయాయి. రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అంటారు, నీ అయ్యి చేస్తే ఇక్కడ విగ్రహం కట్టడానికి నువ్వు ఈ ప్లేస్ ఉంచుకున్నావా అనేది ఒక మాట అయితే, అలాగే రేవంత్ రెడ్డిని కూడా అదే స్థాయిలో వీళ్ళు తిడుతూ ఉన్నారు. ఈ భాష తీరు కూడా ఎలా చూడాల్సిన పరిస్థితి అంటారు? అంటే భాష కూడా కట్టుదాటిపోయిందండి. తెలంగాణలో కొంతకాలంగా భాష అనేది అది అడ్డగోలు భాష ఉపయోగిస్తున్నారు అధికార ప్రతిపక్ష పార్టీల యొక్క వైఖరి. ప్రజలు అసహించుకుంటారు. పక్క రాష్ట్రంలో దాని ఇంపాక్ట్ కొంత కనిపించింది. మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రవి గారు అంటే ప్రధాన ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంది. ఆ భాష విషయంలో పక్క రాష్ట్రంలో ఏ రకమైనటువంటి రిజల్ట్ వచ్చిందో కూడా చూసాం. అట్లాగే రాహుల్ గాంధీ గారికి సంబంధించి కూడా కామెంట్ చేస్తే కూడా దేశంలో కొంత వ్యతిరేక వైఖరి వచ్చిన విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు కూడా భాష విషయంలో మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉందాగా పరిపాలించండి, సెంటిమెంట్కి అవకాశం ఇవ్వకండి, సెంటిమెంట్ను రెచ్చగొట్టేటువంటి అంశాలను ప్రతిపక్షాలకు అస్త్రంగా మీరు ఇవ్వకండి. ఇవి ఖచ్చితంగా మీరు తెలంగాణ రాహుల్ గాంధీ అని పోటీ పెట్టకండి. అప్పుడు మీరు కూల్స్తారా దమ్ముంటే కూల్స్తారా వాళ్ళు ఇప్పుడు కూల్చలేరు. 5 ఏళ్ల తర్వాత అధికారం పోయిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు కావచ్చు వాళ్ళు. కానీ మీరు ప్రజలు అట్లా రెచ్చగొట్టే ట్యాంక్ బండ్ మీద ఎవరు చెప్పారు? ఆ రోజు ఏ రోజులు ఎవరు లేరు. ప్రజలు వచ్చి కులగొట్టిపోయినారు. అదే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పిలిపించుండొచ్చు తాగరాహారానికి. కానీ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీ నాయకుడిని మీరు ఎందుకు బలిపరిచి చేసుకుంటారు? రెచ్చగొట్టి దమ్ముంటే కూల్చండి అనేటువంటి వైఖరి మీరు తీసుకురాకండి అనేది కూడా నాకు సూచనగా చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లాంటి హార్ష్ పదజాలం ఉపయోగించకూడదు అనేది నాకు సూచన తెలియజేస్తున్నాం. కూలుస్తాం లేకపోతే చనిపోతే పెడతారని వాళ్ళు మాట్లాడితే మీరు కౌంటర్ చేయండి, దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. మళ్ళీ మీరు అదే భాష మాట్లాడుకుంటూ ఉంటే మంచిది అనేటువంటిది కూడా మీకు తెలియజేస్తుంది రామూర్తి గారు. రైట్ రామూర్తి గారు ఫైనల్ గా చెప్పండి. నేను ఒక్కటే అడుగుతున్నానండి, వీళ్ళు బేసిజాలకు పోకుండా
నిజంగా తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే వాళ్ళైతే, తెలంగాణ ఔన్నత్యాన్ని, తెలంగాణ తల్లిని కాపాడాలనుకుంటే, అవమానపరచకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ లో పెట్టాలి. లేకపోతే ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ఒకవేళ రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టకుంటే వీళ్ళకు వచ్చేదేమున్నది? ఒకవేళ పెడితే వీళ్ళకి వచ్చేదేమున్నది? నేనేమంటానో వేరే ప్లేస్ లో వెతికి పెడితే వాళ్ళ నాయకుల గౌరవాన్ని కాపాడినట్లు ఇస్తారు కదా. రేపు తెలంగాణ వాదులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ ఆత్మగౌరవం పెంచుకునే వాళ్ళు రేపు కనుక వచ్చి ఎవరో ఒకరు సాటునో మాటునో లేదా జైలుకు పోయినా పర్వాలేదని నాలాంటి ఉద్యమకారులు వచ్చి కూలగొడితే మీ నాయకుడు అపస్తపాలు అవుతాడు కదా. కాబట్టి ఎందుకు అంత కక్షపూరితమైన వాతావరణం? తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎందుకు ఢిల్లీ పెద్దల మీద దగ్గర తాకడు పెట్టాలని చూస్తున్నారు? ఇప్పటికైనా ఈ కక్షపూరితమైన వాతావరణాన్ని మానుకోండి. మీ ముఖ్యమంత్రికి ఎట్లా తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేదు, తెలంగాణ తల్లి అంటే ఇష్టం లేదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావడం ఇష్టం లేదు. కాబట్టి ఆదాన్ని ఇట్లా ఒక కక్షపూరిత వాతావరణాన్ని కలిగిస్తున్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ప్రజల మీద తెలంగాణ వాదాన్ని, తెలంగాణ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు. ఖచ్చితంగా మేము బదలాయింపు చేస్తాము. ఖచ్చితంగా మా యొక్క నిర్ణయం ఎప్పుడు అలాగనే ఉంటది. ఇప్పుడు మా కేటీఆర్ గారు అన్నట్టు ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని మాత్రం తీసేయడం ఖాయం ఖాయం ఖాయం. రైట్ రామూర్తి గారు, మనకి టైం అయింది. థ్యాంక్ యూ రామూర్తి గారు, అలాగే రవికుమార్ గారు, లింగం యాదవ్ గారు, జయసారథి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి ఇమీడియట్ డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.